తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ బాటలోనే నడుస్తానని స్పష్టం చేశారు. కొందరు నాయకులు పదవులు అనుభవించి కష్టకాలంలో వెళ్లిపోవడం సరైన పద్ధతి కాదంటూ దుయ్యబట్టారామె. ఇదిలా ఉండగా ఉరుకుతున్న కార్ను కాదు డ్రైవర్ ఎవరో మంచిగా చూడుర్రి. అవు కేసీఆర్ సారే ఫామ్ హౌస్ కాడ పాత ఓమ్ని కార్ నడిపిండి అలా కాలుకి ఆపరేషన్ అయినాక నిన్నయాలనే కట్టె లేకుండా నడుస్తుండట. ఓ పార్ కార్ నడిపి చూడుర్రి అని డాక్టర్లు సలహాలు ఇస్తే అప్పట్లో కొన్న పాత బండిని ఇట్లా దోలిండు. ఇక మా కార్ పార్టీని చూసి ఇట్లనే ఉరికిస్తే బాగుండని ఆశపడుతుర్రట అభిమానులు. ఈ ముచ్చట ఇట్లుంటే కరెంట్ ఎంక్వైరీ కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టుకు పోయిండు కదా. అగో గన్ల తప్పే ఉంది, కమిషన్ కాడికి పోయి నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. వచ్చిన రిపోర్టు మీద అసెంబ్లీలో కూడా చర్చ నడుస్తుందా, ఇంకా తక్లీఫేందన్నది కోర్టు. రేపు సుత విచారణ జరిగేది ఉంది. ఇప్పుడు మేము వేయలే, వాళ్ళు అడిగేయించుకున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తే మేము వేసినాం. ఇప్పుడు నిజంగానే ఒక ఆయన శ్రీరామచంద్రుడు, ఇంకొక ఆయన సత్యహరిచంద్రుడు అని నిరూపించుకోవడానికి అవకాశం వచ్చింది. జస్టిస్ నరసింహారెడ్డి గారు లోపాలేమని ఉంటే కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళి అద్భుతమైన వాదన వినిపించుకునే అవకాశం వచ్చింది. కావాలంటే ఒకవేళ మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తా, లైవ్ పెట్టారు. బొగ్గు బావులను సింగరేణికి ఇయ్యాలే, ఏరటోళ్లకు పోతూ ఊకోమని లడాయికి తయారైతుంది గులాబీ పార్టీ. అట్లనే గ్రూప్ 1 పరీక్ష రాసిన వాళ్ళు రామన్నను కలిసిండ్రు. ఇంటర్వ్యూలకు ఒక్క పోస్టు కోసానికి 100 మందిని పిలిచేటట్టు చూడాలని. 1:100 విషయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవు. గతంలో మీరు చేసిన డిమాండ్నే వాళ్ళు తిరిగి ఉటంకిస్తున్నారు. కాబట్టి కొలువుల కోసానికి సర్కార్ తోటి కొట్లాడతాం, ఊకునే ముచ్చటే లేదన్నాడు. కేసీఆర్ గారు 5,000 ఉద్యోగాలతో డిఎస్సి ప్రకటిస్తే దాన్ని రద్దు చేసి ఇంకొక 5,000 మాత్రమే కలిపి రెండోసారి మళ్ళీ డిఎస్సి అని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోస్టులు 5,000కెళ్ళి 10,000కు పెంచితే మోసం ఎట్లనో చెప్తే బాగుండే సారు.